స్వీట్ పొటాటోతో మనం బొబ్బట్లు తయారు చేసుకుందాం. మా సైడ్ అయితే మేము భక్షాలని పిలుస్తాం. ముందుగా స్వీట్ పొటాటోని బాయిల్ చేసుకొని ఈ విధంగా మ్యాష్ చేసుకోవాలి. ఒక కడాయి తీసుకొని అందులో కొద్దిగా బెల్లం, నీళ్ళు వేసుకొని దాన్ని పాకం రానివ్వాలి. ఇందులో నీళ్ళు వేసే క్లిప్ మిస్ అయింది. అందులోనే కొంచెం కొబ్బరి పొడి కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇదంతా కలిసిన తర్వాత ఇందులోనే మనం మ్యాష్ చేసుకున్న ఆ స్వీట్ పొటాటోని తీసుకొని బాగా కలుపుకోవాలి. ఆ బెల్లం పాకం అనేది పూర్తిగా ఈ యొక్క స్వీట్ పొటాటోకి మొత్తం ఇంకిపోయి మంచిగా తయారైన తర్వాత అందులో కొంచెం యాలకుల పొడి వేసుకోవాలి. యాలకుల పొడి వేసుకొని దాన్ని పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని తీసుకొని దాన్ని మంచిగా అన్నీ కొంచెం లడ్డూలు చేసుకొని పెట్టుకోవాలి. మనం ఏ సైజ్ అయితే బాల్స్ చేసుకుంటామో అదే సైజు స్వీట్ పొటాటో బాల్స్ కూడా చేసుకోవాలి. ఇప్పుడు మనం పిండిని తీసుకొని ఒక కవర్ మీద మంచిగా నెయ్యి రాసుకొని ఆ పిండిని ఈ విధంగా నేను చూపిస్తున్న విధంగా వెడల్పుగా చేసుకొని అందులో స్వీట్ పొటాటోకి సంబంధించిన ఆ ముద్దని పెట్టుకొని ఈ విధంగా సీల్ చేసేయాలి. ఈ విధంగా సీల్ చేసుకొని మంచిగా మనం నెయ్యి రాసుకొని చేతికి దాన్ని మంచిగా ఒత్తుకోవాలి. ఈ విధంగా ఒత్తుకున్న ఈ యొక్క భక్షాన్ని మంచిగా మనం ఇప్పుడు పెనం మీద కాల్చుకుందాము. మరీ పల్చగా ఒత్తితే దాంట్లో ఉన్న మిక్చర్ అంతా బయటికి వచ్చేస్తుంది. మరీ మందంగా ఒత్తుకుంటే అంత టేస్ట్ కనిపించదు. ఇప్పుడు మనం కాలిన పెనం మీద ఈ యొక్క భక్షాన్ని వేసుకొని నెయ్యి వేసుకొని మంచిగా రెండు వైపులా ఎర్రగా కాల్చుకోవాలి. ఇవి ఎంతో టేస్టీగా ఉంటాయి. ఇవి తిన్నా కొద్దీ తినాలనిపిస్తుంది. ఇదైతే మా పాప ఎంతో ఇష్టంగా తిన్నది. ఒకవేళ మీరు కూడా ఈ స్వీట్ పొటాటో భక్షాలని తయారు చేసుకోవాలనుకుంటే ఆలస్యం ఎందుకు, ఇప్పుడే తయారు చేసుకోండి. మా పాపనైతే వీటిని ఏ విధంగా తీస్తుందో మీరు వీడియోలో చూస్తూ ఉన్నారు. ఈ విధంగా తయారైన భక్షాలని చూడండి ఎంత బాగా మృదువుగా వచ్చాయో. వీటినైతే నోట్లో వేసుకోవడంతోనే కరిగిపోతాయి. శివరాత్రి సందర్భంగా మేము ఈ భక్షాలు మా ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నాం. మీరు కూడా ఈ యొక్క భక్షాలని ప్రిపేర్ చేసుకొని మీ ఇంట్లో కూడా ఎంజాయ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్. థ్యాంక్ యూ.